ప్రియమైన తెలుగు సోదరి మనులారా, నేను మీ కేశవ, మారిషస్ తెలుగు మహాసభ యొక్క ప్రోగ్రామ్ ఆర్గనైజర్. మారిషస్ తెలుగు మహాసభ తరఫున ఇంకా నా సొంత పేరు తరఫున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం, ఇంకా శ్రీ పరాభవనామ తెలుగు యుగాది శుభాకాంక్షలు. ఈ అందమైన సందర్భంలో మీ అందరినీ సంబోధించడం నాకు చాలా సంతోషం. ఈరోజు ఉగాది గురించి మాట్లాడటానికి ఈ అందమైన అవకాశం వచ్చింది. భారతదేశం తప్ప ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో కేవలం మారిషస్లో ఉగాది ఒక నేషనల్ హాలిడే. ఎందుకు ఉగాది అంటే మన తెలుగు వాళ్ళకి అంత ప్రాముఖ్యత? అందుకంటే ఉగాది మన తెలుగు వారి నూతన సంవత్సరం. ఉగాది అంటే కొత్త ఆరంభం. ఉగాది అంటే కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలు, కొత్త విజయాలకు ఇది మొదటి అడుగు. ఆ రోజు మనం పొద్దున లేచి తలంట స్నానం చేసి కొత్త బట్టలు ధరించి మామిడి తోరణాలు కరిచి అందమైన ముగ్గులు వేసి ఉగాది పచ్చడి తయారు చేసి మందిరానికి వెళ్తాం. అక్కడ అర్చకులు పూజ చేసి పంచాంగ శ్రవణం చేస్తారు. దీని తరువాత మనం ఉగాది పచ్చడి తింటాం. ఉగాది పచ్చడిలో తీపి, పులుపు, చేదు, కారం లాంటి 6 రుచులు ఉంటాయి. ఇవి మన జీవితంలో వచ్చే సుఖాలు, దుఃఖాలు, ఆనందాలు, కష్టాలు సూచిస్తాయి. జీవితంలో అన్ని రకాల అనుభవాలు ఉంటాయి, కానీ ఏదైనా పరిస్థితి వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలని ఈ ఉగాది పచ్చడి మనకు నేర్పిస్తుంది. ఈ ఉగాది పచ్చడి ఇంకో ఒక గొప్పైన సందేశం కూడా ఇస్తుంది. దీన్ని తయారు చేయడానికి ఎలా 6 రుచులు అవసరం అవుతాయో, అలాగే మన తెలుగు సమాజం ముందుకు వెళ్ళడానికి మనమందరి సహాయం చాలా ముఖ్యం. ఈ పచ్చడిలో ప్రతి రుచులు వేరేగా ఉంటుంది, కానీ అన్నీ కలిసినప్పుడే అది పూర్తి అవుతుంది. అలాగే మన సమాజంలో కూడా ప్రతి వ్యక్తి వేరేగా ఉంటారు, కానీ మనమందరం కలిసి పని చేస్తే మాత్రమే మన తెలుగు సమాజం బలంగా ముందుకు వెళ్తారు. ఈ సంవత్సరం మీరు అడిగినట్లుగా మారిషస్ తెలుగు మహాసభ భారతదేశం నుంచి 2 కళాకారులు తీసుకొచ్చింది, సిద్ధార్థ్ మరి లస్య. ఇక్కడ ఉన్న మన యువకులు, మన మహిళా సభ కూడా ప్రత్యేక కార్యక్రమాలు సిద్ధం చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మన వార్షిక సాంస్కృతిక కార్యక్రమం ఈసారి మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ముకాలో జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు నుంచి ప్రారంభం అవుతుంది. మీ అందరూ కుటుంబంతో కలిసి అక్కడ ఉంటారని మేము ఆశిస్తున్నాము. ఇప్పటికీ మీ సెలవు తీసుకొస్తున్నాను. మీ అందరికీ మరొక్కసారి శ్రీ పరాభవనామ తెలుగు యుగాది శుభాకాంక్షలు. మీ కుటుంబంలో సంతోషం, ఆరోగ్యం, అభివృద్ధి నిండాలని మా కోరిక. ధన్యవాదాలు. నమస్కారం.